ఇది మనకి ఒక చిన్న లాజికల్ థింకింగ్ క్వశ్చన్ అనమాట. మనకి కన్సోల్ లాగ్ అని చెప్పేసి ట్రూ ప్లస్ 10 అని చెప్పేసి 10ని స్ట్రింగ్లో పెట్టి ఇవ్వడం జరుగుతుంది. అలాగే కన్సోల్ లాగ్ అని చెప్పేసి ఫాల్స్ ప్లస్ స్ట్రింగ్ 10 అని చెప్పేసి స్ట్రింగ్లో మనకి 10 అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అయితే ఫస్ట్ మనం ట్రూ ప్లస్ ట్రూ అని చెప్పేసి దీన్ని చూసినట్టయితే మనకి ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది చూసినట్టయితే మనము దీన్ని రన్ చేస్తే మనకి ఆన్సర్ ఏమొస్తుంది 11 వచ్చింది. 11 ఎందుకు వచ్చింది అని చూసినట్టయితే ఇక్కడ ఫస్ట్ వన్ ఇక్కడ ఏమైందంటే మనకి ట్రూ అంటే మనకి ఏంటంటే బులియన్ వాల్యూస్. ట్రూ అనేది బులియన్ వాల్యూ, ట్రూ లేదా ఫాల్స్ రెండిట్లో ఒకటి. ఇది రెండు బులియన్ వాల్యూస్. బులియన్ వాల్యూస్లో ఏంటంటే మనకి దీన్ని నంబర్స్గా మనం అర్థమెటికల్ ఆపరేషన్ చేసేటప్పుడు బులియన్ వాల్యూస్ ఎప్పుడైనా సరే అర్థమెటికల్ ఆపరేషన్స్ అంటే ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ డివిజన్ ఇలాంటి అర్థమెటికల్ ఆపరేషన్స్ చేసేటప్పుడు ఈ బులియన్ వాల్యూస్తో మనకి ఒకటి మనకి గుర్తుపెట్టుకోవాలా. ట్రూ అంటే ఏంటి? ట్రూ అంటే మనకి 1, ఫాల్స్ అంటే 0 అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఈ యొక్క 1, 0 ఇవి రిప్రజెంట్ చేస్తాయి అన్నమాట, ట్రూ ఫాల్స్ అనేవి. అప్పుడు మనకి దాన్ని మనం మైండ్లో పెట్టుకొని దీన్ని ఈ యొక్క లాజికల్ థింకింగ్ని మనము క్వశ్చన్ని సాల్వ్ చేయవలసి ఉంటుంది అనమాట. ట్రూ అంటే ఇక్కడ ఏంటి మనకు అర్థము? ట్రూ అంటే 1 ప్లస్ 10, 1 + 10. మనం ఇక్కడ చూసినట్టయితే ట్రూ అంటే 1 ప్లస్ 10 అంటే అర్థం ఏంటి? ఇక్కడ +10 అంటే మనకి 10 అనేది ఇక్కడ స్ట్రింగ్ అనమాట, ఎందుకంటే డబల్ కోట్స్ ఉంది కాబట్టి స్ట్రింగ్. కానీ +10 అంటే మనకి ఏంటంటే ఇది ఆటోమేటిక్గా ప్లస్ అంటే ఈ యొక్క యూనరీ ఆపరేటర్ యూనరీ ఆపరేటర్ ఏం చేస్తుంది అంటే మనకి స్ట్రింగ్ ముందు అంటే నంబర్ ఉన్న స్ట్రింగ్ ముందు మనకి ప్లస్ అనే ఆపరేటర్ ఉంటే దాన్ని ఏం చేస్తుంది? నంబర్ కన్వర్ట్ చేస్తుంది. ఇది నంబర్గా దీన్ని కన్వర్ట్ చేస్తుంది అనమాట. కన్వర్ట్ చేసి దీన్ని ఏం చేస్తుంది? పీగా దీన్ని అంటే 10గా దీన్ని ఏం చేస్తుంది? మనకి ఇస్తుంది అనమాట. ఇది 1, ఇది +10 అంటే ఇది 10 అనమాట. ఎందుకంటే ప్లస్ ఉంది కాబట్టి. ప్లస్ లేకపోతే ఇది స్ట్రింగ్ 10 అనమాట. ఇది మామూలుగా స్ట్రింగ్లా ఉంటుంది. కానీ ఇక్కడ మనకి ప్లస్ అనేది దీన్ని యాడ్ చేయడం వల్ల ఈ యొక్క ఆపరేటర్ ఏం చేస్తుంది అంటే దీన్ని నంబర్గా కన్వర్ట్ చేసి నంబర్కి ఇస్తుంది. అప్పుడు 1 + 10 ఏమవుతుంది? మనకి ఆటోమేటిక్గా 11 వస్తుంది అనమాట. ఇలాగా మనకి ఇక్కడ 11 అనేది రావడం జరిగింది.